ఇమేజ్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కాకినాడ రూరల్ ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్. డ్రగ్స్ మాదక ద్రవ్యాలపైన ప్రత్యేక దృష్టి పెట్టామన్న ఐజీ. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి సమక్షంలో హుండీ లెక్కింపు. 21 రోజులకు గాను 1,02,43,731 రూపాయల ఆదాయం వచ్చినట్టు వెల్లడి. నర్సీపట్నంలో అత్యాధునిక అగ్నిమాపక వాహనం ప్రారంభించిన స్పీకర్ అయ్యన్న. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానానికి నూతన ఇన్ఛార్జ్ ఈవోగా నల్ల సూర్య చక్రధర్రావు జాయినింగ్ రిపోర్ట్ సమర్పించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థాన నూతన ఇన్ఛార్జ్ ఆలయ కార్యనిర్వహణాధికారిగా నల్లం సూర్య చక్రధర్రావు జాయినింగ్ రిపోర్ట్ సమర్పించారు. అనంతరం శ్రీ స్వామివారి దర్శనానికి వెళ్లారు. అనంతరం వేద పండితులతో వేద ఆశీర్వచనం కావించడంతో అక్కడున్న డీసీ మరియు ఏసీ మరియు ఏఈఓలకు పర్యవేక్షణాధికారులను సీనియర్ అసిస్టెంట్లను పరిచయం చేసుకుని సంభాషించారు. అనంతరం హుండీల లెక్కింపులో కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన డీసీ మరియు ఏసీలు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రెస్క్రిప్షన్ బాబు ఎన్నికి 11 గంటలకి అంత 11 ఏలేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ప్రపంచం సృష్టించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ కేఎస్ఎస్ రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ ఇంటర్ పరీక్షా ఫలితాల్లో 82% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి జిల్లాలోనే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. అలాగే ద్వితీయ సంవత్సరం 14 మంది విద్యార్థులు 900కు పైగా మార్కులను సాధించారన్నారు. కళాశాల విద్యార్థుల విజయానికి కృషి చేసిన సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా కార్పొరేట్ కళాశాలలో లక్షలకు ఫీజులు కట్టి చదివించడం కన్నా మా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులను జాయిన్ చేసి వారు బంగారు భవిష్యత్తుకు బాట వేయాలని కోరుకుంటున్నామన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో డిజిటల్ ల్యాబ్లు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. నేను ఏలేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రాజశేఖర్ని. నిన్న విడుదలైనటువంటి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో మా ఏలేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించడం జరిగింది. సెకండ్ ఇయర్లో 128 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 104 మంది పాస్ అయ్యారు. మొత్తం మీద 82% ఉత్తీర్ణతా శాతంతో కాకినాడ జిల్లాలో ఉండేటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల అన్నింటిలో కల్లా మొదటి స్థానాన్ని మన ప్రభుత్వ జూనియర్ కళాశాల సాధించినందుకు మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. వీరిలో 1000 మార్కులకి ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 900 పైచీలకు సుమారు 14 మంది సాధించడం జరిగింది. వీళ్ళలో ఏ దేవిశ్రీ అనే అమ్మాయి బైపీసీ నుంచి 1968 మార్కులు సాధించి కళాశాల టాపర్గా నిలిచింది.
ఎంపీసీ నుంచి ఊహ అనేటువంటి అమ్మాయి 957 మార్కులు, ఇలా అనేక మంది వివిధ గ్రూపుల నుంచి సుమారు 14 మంది విద్యార్థులు 900 పైచీలకు మార్కులు సాధించడం జరిగింది. ఇక మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలు తీసుకున్నట్లయితే సుమారు 400 మంది మార్కులు దాటినటువంటి విద్యార్థులు దాదాపు 30 మంది ఉన్నారు. వీరిలో వంకాయ రాజబాబు అనేటువంటి ఎంపీసీ విద్యార్థి 470 మార్కులకి 462 మార్కులు అంటే స్టేట్ 5th మార్కు సాధించినందుకు చాలా గర్వంగా మేమంతా కూడా ఫీల్ అవుతున్నాం. అంతేకాకుండా అనేక మంది ఎంపీసీ నుంచి, బైపీసీ నుంచి, సిఈసి, హెచ్ఈసి, ఎంపీహెచ్డబ్ల్యూ, ఎంఎల్టీ మొత్తం 6 గ్రూపులు ఉన్నాయి. 6 గ్రూపుల నుంచి కూడా అనేక మంది సుమారు 30 మంది విద్యార్థులు 400 పైచీలకు మార్కుల్ని సాధించడం జరిగింది. మరి ఈ అద్భుతమైనటువంటి విజయాన్ని మేము సాధించడం వెనక మా ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ కర్వతి బాబ్జీ గారు, అదేవిధంగా మా స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా, కళాశాల స్టాఫ్ మెంబర్స్, అదేవిధంగా విద్యార్థులు ఎంతో కృషి చేశారు. వీళ్ళే కాకుండా వీళ్ళకి తోడ్పాటును అందించినటువంటి వారి తల్లిదండ్రులకి, అదేవిధంగా ఏలేశ్వరం గ్రామ ప్రముఖులకి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరి ఈ మార్కులను చూసినట్లయితే కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలకు ఏమాత్రం తీసుకోకుండా మా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించడం జరిగింది. ఎందుకంటే ఈ పాస్ పర్సంటేజ్ కానీ, మార్కులు కానీ ఎంతో పెద్ద ప్రైవేట్ మరియు కార్పొరేట్ కళాశాలను మించి కూడా మా వాళ్ళు ఫలితాలు సాధించడం జరిగింది. దీన్ని అభినందిస్తూ ఏలేశ్వరం గ్రామ పెద్దలు అందరూ కూడా మమ్మల్ని శుభాకాంక్షలు తెలియజేయడం కూడా జరిగింది. అయితే ఈ ఫలితాన్ని దృష్టిలో ఉంచుకుని మా విజ్ఞప్తి ఏంటంటే, మీరు అందరూ కూడా తల్లిదండ్రులు ప్రత్యేకించి విజ్ఞప్తి, మీరు లక్షల ఫీజులు కట్టి ప్రైవేట్ కళాశాలలో జాయిన్ చేసే బదులు మా దగ్గర నామాత్రం ఫీజు సుమారు 2000కి అటు ఇటు, అది కూడా గవర్నమెంట్ ఫీజు, నామాత్రం ఫీజులతో మేము ఎంసెట్ మెటీరియల్ ఫ్రీగా ఇస్తున్నాము, నీట్ మెటీరియల్ ఫ్రీగా ఇస్తున్నాము, నోటు పుస్తకాలు, బ్యాగులు అన్నీ కూడా మేము ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అంతేకాదు విశాలమైనటువంటి తరగతి గదులు ఉన్నాయి, డిజిటల్ క్లాస్ రూమ్లు ఉన్నాయి, అదేవిధంగా పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది, సౌండ్ సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఒకసారి తల్లిదండ్రులు విజ్ఞప్తి ఏంటంటే, ఒకసారి మీరు పరిశీలించండి. మీరు జాయిన్ చేసే ముందు అక్కడ తరగతి గదులు కానీ, ప్రయోగశాలలు కానీ, గ్రౌండ్ ఉందా లేదా, ఎలా నడుస్తున్నాయో అక్కడ చూడండి, మా దగ్గర చూడండి. మీకు నచ్చితేనే మా దగ్గర జాయిన్ చేయండి. కాబట్టి ఈ విధంగా మా తల్లిదండ్రులు అందరూ కూడా మా రిజల్ట్స్ దృష్టిలో పెట్టుకుని మా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మీ పిల్లల్ని జాయిన్ చేసి వారి యొక్క బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని మా కళాశాల స్టాఫ్ తరఫున ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. కాకినాడ రూరల్ ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ ను ఏలూరు రేంజ్ ఐడి జీవీజీ అశోక్ కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో గంజాయిని పూర్తిగా నిర్మూలించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా గంజాయి సాగు లేదని తెలిపారు. గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేది, దాన్ని కూడా అరికట్టడం జరుగుతుందన్నారు. మహిళల రక్షణకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. గంజాయి ఇతర మాదక ద్రవ్యాల వల్ల జరిగే అనార్థాలపై ప్రజలలో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రధాన కూడలిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేర నియంత్రణ చేయడం జరుగుతుందని అన్నారు. డ్రగ్స్, మాదక ద్రవ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, సిఐ చైతన్య కృష్ణ, ఎస్ఐ వీరబాబు, స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రావడం జరిగింది. ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ కానీ, కాకినాడ నగరంలో కానీ శాంతి భద్రతలు బాగా ఉన్నాయి. అయితే ఎక్కువ మంది ఆఫీసర్స్ ఇక్కడ ఇన్స్పెక్టర్స్, దాదాపు 5 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి కాకినాడ నగరానికి, 2 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. సో వీళ్ళందరి మధ్య సమన్వయం అవసరం. ఎందుకంటే ప్రజలకి మంచి సర్వీస్ అందించాలంటే పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్తో సంబంధం లేకుండా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏ పోలీస్ స్టేషన్ తెలిసిందో ఆ పోలీస్ స్టేషన్ వారు వెంటనే స్పందించే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము. అంటే ఎప్పటికప్పుడు నైట్ పెట్రోలింగ్ కానీ, లేకపోతే డే టైము బీట్స్, బ్లూ కోడ్స్ కానీ, రక్షక్స్ కానీ, ఇవన్నీ 5 పోలీస్ స్టేషన్లు, 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో కోఆర్డినేషన్ పెంచి ఈ శాంతి భద్రతలు మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తారు. ఏఎస్పీ గారు దీనికి సమన్వయం వహించి వీటి మీద ఇంకా కొంత బాగుంది, ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాము. ప్రత్యేకంగా ఈ గంజాయి వినియోగం వాటి మీద ఎక్కువ దృష్టి పెడతాము. చాలా మటుకు తగ్గిపోయింది కాకినాడ జిల్లాలో కానీ, రేంజ్ పరిధిలోని 6 జిల్లాల్లో కానీ. ఇంకా ఇది కొద్దిగా హైవేకి దగ్గరగా ఉన్న ప్రాంతం కావడంతో కొద్దిగా
అప్పుడప్పుడు గంజాయి ఇక్కడ పట్టుబడుతూ ఉంది. ఇక్కడ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి తెచ్చుకునే అవకాశం ఉంది. సో అందువల్ల మేము అటువంటి వ్యక్తుల మీద ప్రత్యేకమైన నిఘా పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఐపీఎల్ తర్వాత ఈ బెట్టింగ్స్ అవి జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ క్రికెట్ బుకీస్ మీద బెట్టింగ్ చేసే వాళ్ళ మీద ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. ఎవరైతే పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ హ్యాబిచువల్గా ఈ గ్యాంబ్లింగ్ కానీ బెట్టింగ్ కానీ ఆర్గనైజ్ చేస్తారో అలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని అవసరమైతే పీడీ యాక్ట్ కింద పెట్టి కఠినమైన సెక్షన్ అమలు చేసి వాళ్ళని రిమాండ్కి తరలించడం జరుగుతుంది. పోలీసు వారు కూడా అప్రమత్తంగా ఉండి చాలామంది యాప్స్ కూడా వాడి యూత్ ఇటువంటి బెట్టింగ్స్లో వాటిలో పాల్గొంటున్నారు. అటువంటి వాళ్ళు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేసి కాలేజీలో వాటిలో బెట్టింగ్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. పోలీస్ స్టేషన్ విజిట్ చేసినప్పుడు నేను చెప్పాను, ఈ టౌన్లో ఎన్ని ఆటోస్ ఉన్నాయి, వాళ్ళు ఎటువంటి మనకి ఆటోస్ అన్నింటినీ మనం స్ట్రీమ్లైన్ చేయాలంటే వాళ్ళని భాగస్వాములని అంటే ఆటో డ్రైవర్స్ని కానీ ఆటో ఓనర్స్ని కానీ నగర భద్రతలో కాకినాడ నగర భద్రతలో వాళ్ళని ఎలా భాగస్వాములు చేయాలనేది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎస్పీ గారిని ఏఎస్పీ గారిని నేను తయారు చేయమని చెప్పడం జరిగింది. సో వాళ్ళతో కొన్ని జిల్లాలో ఈ ఆటోస్ని వాళ్ళని భాగస్వాములు చేయడానికి కొన్ని మంచి మంచి ప్రాక్టీస్ అడాప్ట్ చేస్తున్నారు వేరే జిల్లాలో. ఆ జిల్లాలు కూడా వెళ్ళి అటువంటి ఆటోస్ పోలీసు ఆటో వాళ్ళు పోలీసు కలిసి ఎలా పనిచేస్తున్నారు అటువంటి కార్యక్రమాలను స్టడీ చేసి మేము కాకినాడ జిల్లాలో ఎస్పెషల్లీ కాకినాడ నగరంలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ డ్రైవర్స్ ఎస్పెషల్లీ ఆటో డ్రైవర్స్ ఎక్కువ ఫీల్డ్లో ఉంటారు కాబట్టి వాళ్ళని వంతుల వారీగా పిలిచి లాండర్ పోలీసు ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు, వాళ్ళకి ఇంకేదైనా హెల్ప్ కావాలంటే హెల్ప్ చేయడం, ఇట్లా వాళ్ళలో డెఫిషిట్ అంటే ట్రస్ట్ డెఫిషిట్ అంటే పోలీసులు అంటే ఆటో డ్రైవర్లకి అంటే పోలీసులకి నమ్మకం కలిగే చర్యలు తీసుకున్నారు. ఆ వన్స్ అది వచ్చిందంటే మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి. బస్సులో పిల్లల్ని ఎందుకు ఎక్కువ మంది తీసుకెళ్ళకూడదు, వాళ్ళు ఏమనుకుంటారు ఆటో డ్రైవర్స్ మాకు ఆదాయం వస్తుంది అనుకుంటారు. కానీ ఏదైనా ప్రమాదం జరిగిందంటే అతను డ్రైవింగ్ సరిగ్గా చేయలేడు, 10 మంది 15 మంది ఎలా డ్రైవ్ చేస్తాడు. సో దాన్ని కొంచెం కంట్రోల్ చేయాలి, లిమిటెడ్గా తీసుకెళ్ళాలి. అటువంటి ప్రోగ్రామ్స్ అవేర్నెస్ ఫస్ట్ బిల్డ్ చేసుకోవాలి. సైమల్టేనియస్గా ఎవరైతే చెప్పరో వాళ్ళ మీద మాట వినరో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈటీసీలో ట్రైనింగ్ అవుతున్నారు. ట్రైనింగ్ కూడా ఆల్మోస్ట్ 3-4 months అయిపోయింది. వాళ్ళు కొద్ది రోజుల్లో ఒక 6 నెలల్లో వాళ్ళంతా అందుబాటుకు వస్తారు పోలీస్ స్టేషన్లో. సో ఇటువంటి ఇంపార్టెంట్ పోలీస్ స్టేషన్ని స్ట్రెంథన్ చేయడం జరుగుతుంది వాళ్ళు వచ్చినప్పుడు. అలా మళ్ళీ గవర్నమెంట్ వారు మళ్ళీ జాబ్ క్యాలెండర్లో మళ్ళీ వారు కొన్ని పోస్టులు ఫిల్అప్ చేస్తారు. వాళ్ళు కూడా త్వరలో అడిగారండి. అంటే కొంతమంది ఏ డిపార్ట్మెంట్ పోతారో, కొంతమంది హోమ్ డిపార్ట్మెంట్కి వస్తారో వాళ్ళ ఆప్షన్స్ అడిగారు. ఎవరైతే పోలీస్ శాఖ వస్తారో వాళ్ళని గవర్నమెంట్ అలాట్ చేసిన తర్వాత వాళ్ళని ఎక్స్క్లూజివ్గా మేము సిటిజన్ సర్వీసెస్కి వాడతాం. అంటే వాళ్ళకు యూనిఫామ్ డ్యూటీస్ ఉండవు మహిళా పోలీసులకి. ప్రజలకు వచ్చే పోలీస్ స్టేషన్లకు వచ్చే వాళ్ళ దగ్గర నుంచి ఫిర్యాదు రిసెప్షన్ డ్యూటీస్ చేయడం, పోలీస్ విధుల్లో అడ్మినిస్ట్రేషన్ పోలీస్ స్టేషన్లో జరిగే రకరకాల అడ్మినిస్ట్రేటివ్ వర్క్లో వాళ్ళని భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా చిన్నపిల్లలు ఎవరన్నా నయనాలకు కూడా వస్తే వాళ్ళతో మాట్లాడడం, ఇటువంటి సర్వీసెస్కి వాళ్ళని వాడడం జరుగుతుంది. వాళ్ళు రెగ్యులర్గా అన్ని ఇళ్ళకు వెళ్ళి వాళ్ళు రకరకాల సర్వేలు చేస్తుంటారు కాబట్టి అక్కడ ఏదైనా మహిళలు ఏదైనా ఆ ఏరియాలో ప్రాబ్లమ్స్ చెప్తే అది కూడా వాళ్ళు ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. దాని మీద ఎస్ఐ గారు వాళ్ళు వాళ్ళని చర్యలు తీసుకుంటారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి హుండీ లెక్కింపు ఈ రోజు నిర్వహించారు. గడిచిన 21 రోజులకు గాను 1,02,43,731 రూపాయలు వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్య చక్రధరరావు మీడియా ప్రతినిధులకు తెలిపారు. కరెన్సీ రూపాయన 96,43,314 రూపాయలు, చిల్లర రూపాయన 6,04,17 రూపాయలకు గాను మొత్తం కలిపి 1,02,43,731 రూపాయలు వచ్చిందని, అలాగే బంగారం 26 గ్రాములు, వెండి 280 గ్రాములు, విదేశీ కరెన్సీ $2, UAE దినార్స్ 15, ఇంకా ఇతర దేశాల కరెన్సీ వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్య చక్రధరరావు, ఏఈఓలు, పర్యవేక్షణాధికారులు, ఇతర ఉన్నతాధికారులు, వ్రత పురోహితులు, శ్రీవారి సేవకులు తదితరులు పాల్గొన్నారు.
చాలా బరువు ఉన్నాయి. నర్సీపట్నంలో స్థానిక అగ్నిమాపక కేంద్రంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నూతన అగ్నిమాపక వాహనాన్ని స్పీకర్ చింతకాల అయ్యన్న సతీమణి చింతకాయల పద్మావతి డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న మాట్లాడుతూ నర్సీపట్నం రూరల్ ఏజెన్సీ ప్రాంతం చాలా పెద్దదని, గతంలో ఇక్కడ పూరి గుడిసెలు ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ అగ్ని ప్రమాదాలు జరిగితే భారీ ఆస్తి నష్టం సంభవించేదని ఆయన గుర్తు చేశారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మన నర్సీపట్నానికి నూతనంగా కొత్త టెక్నాలజీతో మన ఫైర్ ఇంజిన్ వచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. ఈవేళ ఎప్పుడూ ఓపెన్ చేసాం. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా మన సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గారు కోన తాతారావు గారు రావడం చాలా సంతోషం. అలాగే స్టేషన్ ఆఫీసర్ గారికి, మన సిఐ గారు, నాయకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు నర్సీపట్నం రూరల్ ఏరియాకి అంటే ఇప్పుడంటే బిల్డింగ్స్, హౌసింగ్ బోర్డు ఇల్లు వచ్చాయి, కానీ పూర్వం అన్ని ఊర్లో కూడా ఇంచుమించు కమల ఇల్లు ఉండి మనకి ఎక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయినా చాలా ఇబ్బంది పడేవారు, చాలా ఆస్తి నష్టం అవుతూ ఉండేది. అంచేత ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇటువంటి ఆస్తి నష్టాలు జరగకుండా ఇమీడియట్గా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. దాని మీద గత ప్రభుత్వాలు కానివ్వండి, మన ప్రభుత్వాలు ఉన్నప్పుడు కానివ్వండి, ఫైర్ స్టేషన్ ఇంప్రూవ్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. పూర్వం నర్సీపట్నంలో చిన్న చిన్న వ్యాన్లు ఉండి, మీకు తెలుసు ఇక్కడ నర్సీపట్నం దగ్గర చుట్టుపక్కల ఇక్కడ సీలేరు దగ్గర నుంచి ఇటుపక్క ఏజెన్సీ వరకు, రావికాతం వరకు ఇవన్నీ కూడా ఫైర్ స్టేషన్ లేవు, ఒక నర్సీపట్నమే. ఇప్పుడు దీని ప్రకారం చూస్తే ఈ ఒక్క స్టేషన్ నుంచి ఎక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయినా 71 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగినా నర్సీపట్నం స్టేషన్ నుంచి అటెండ్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు పాత బళ్ళు ఎన్నో ఉన్నాయి, అన్నీ కండెమ్ మీద అయిపోతుంటాయి, సర్వీస్ ఎక్కువ. అంచేత అప్పుడెప్పుడో నేను ఒకసారి లెటర్ రాశాను, ఒక అవసరం అని చెప్పి లెటర్ రాసినప్పుడు మరి ప్రభుత్వం అన్నీ స్పందించి కొత్త బండి, కొత్త టెక్నాలజీతో వచ్చింది, చాలా సంతోషం. అయితే నేనేమంటానంటే మళ్ళీ ఒక ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక్కడ 2 బళ్ళు ఉండాలి కంపల్సరీగా. ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ఒకటే ఉంది, కొత్తగా వచ్చింది, ఇది కండెమ్ అయిపోద్ది. ఇంకా అందుకని ఎక్కువ దూరం వెళ్దాం, దగ్గరికి వెళ్ళాలి కానీ అంటే ఇది కండెమ్ చేసి కొత్త బండి తీసుకొస్తే బాగుంటుంది ఒక నిర్ణయానికి వచ్చాం. త్వరలోనే 2వ బండి కొత్త బండి తీసుకొస్తే ఇక్కడ 2 బళ్ళు ఉంటే కొయ్యూరు దగ్గర నుంచి అక్కడ సీలేరు వరకు, ఇటుపక్క రావికాతం వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా కవర్ చేసేటువంటి చక్కటి అవకాశం వస్తుంది. ఫైర్ యాక్సిడెంట్ తగ్గాయి, కరోనా లేవు, పూర్వాన్ని కమలి నుండి పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయ్యాయి, తగ్గాయి. తగ్గినప్పటికి కూడా ఎమర్జెన్సీ ఇది. పొలాల్లో పొలం కోసి పొలాలు కుప్పలు పెడతారు, అవి కాలిపోతూ ఉంటాయి, చెరుకు తోటలు కాలిపోతూ ఉంటాయి, అనుకోకుండా ఫైర్ యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి 2వ ఇంజిన్ కూడా కావాలని చెప్పి ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టడం జరిగిందంటే ఒక్కొక్క
వెహికల్కి 15 మంది స్టాఫ్ ఉంటారు ఇంచుమించు, డ్రైవర్తో సహా, లేకపోతే వాటర్ గీసే వాళ్ళతో సహా, ఐర్మాన్స్ కానీ. ఇప్పుడు 2 బళ్ళు ఉంటే 30 మంది స్టాఫ్ వస్తారు. 30 మంది స్టాఫ్ వస్తే బళ్ళు 2 బళ్ళు రెడీగా ఉంటే ఇక ఇమీడియట్గా ఎక్కడి నుంచి కాల్ వచ్చినా ఇమీడియట్ నిమిషాల నుంచి వెళ్ళి అక్కడ ఆస్తి నష్టం జరగకుండా ప్రజలను కాపాడడానికి ఉపయోగపడుతుంది. ఇటువంటి సమయంలో మరి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. త్వరలోనే వితిన్ మంత్స్లో 2వ ఇంజిన్ కూడా తెప్పించి ఏర్పాటు చేస్తాను. ఈ ప్రాంతానికి ఇబ్బంది లేకుండా చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తానని చెప్పి మరోసారి తెలియజేస్తూ, మరి ఈవేళ ఈ కొత్త బండి శాంక్షన్ ఇచ్చి మన ప్రాంతానికి మనందరి కోరిక వర్ణించినటువంటి ముఖ్యమంత్రి గారికి, ముఖ్యంగా హోమ్ మినిస్టర్ గారి కంట్రోల్కి వస్తుంది. డిపార్ట్మెంట్ హోంమంత్రి గారి కంట్రోల్ కూడా ఉంటుంది. హోంమంత్రి గారికి కూడా చెప్తే ఇచ్చారు. హోంమంత్రి గారికి కూడా మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆ 2వ బండి కూడా ఇమీడియట్గా, అది మా ఏజెన్సీ ప్రాంతం కూడా ఎక్కువ ఉంది. ఇక్కడ టౌన్లో ఉందనుకోండి ఇమీడియట్గా ఫోన్ చేస్తే ఏదో వస్తుంది. ఏజెన్సీ ప్రాంతంలో బళ్ళు లేకపోతే కష్టం. విశాఖపట్నం నుంచి అనకాపల్లి నుంచి బండి రావాలంటే మొత్తం తగలబడిపోద్ది, ఇక్కడ మొత్తం ఫినిష్ అయిపోద్ది. అంచేత ఏజెన్సీ ప్రాంతం అప్ టు సీలేరు, కొయ్యూరు వరకు ఎంత కవర్ చేస్తుంది. కాబట్టి 2వ బండి కూడా ఇమీడియట్గా మాకు ఇచ్చి మా ప్రాంతానికి సౌకర్యం కల్పించమని చెప్పి మరొకసారి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ, మరి వెంటనే అడిగిన వెంటనే బండి ఇచ్చినందుకు హోమ్ మినిస్టర్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జగంపేట నియోజకవర్గం గోకవరం మండలం గోకవరం గ్రామానికి చెందిన ఎంకే టీం అధినేత కర్రి సూర్య మణికంఠ జగంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ గారి స్వగృహం రామచంద్రాపురం గ్రామంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మణికంఠ తుమ్మలపల్లి రమేష్ గారిని సెలవుతో సత్కరించి వారి సేవలను అభినందించారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ, కర్రి సూర్య మణికంఠ లాంటి యువకుడు నేటి సమాజానికి చాలా అవసరమని, మణికంఠ చేస్తున్న సేవా కార్యక్రమాలతో భవిష్యత్తులో కూడా మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షించారు. కర్నూలు జిల్లా చిలకలదోన సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఎమ్మిగనూరు వైపు నుండి వస్తున్న బొలెరో వాహనం ఫ్లైయాష్ లోడ్తో వెళ్తున్న ట్యాంకర్ను కుడివైపు నుండి బలంగా ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం సంభవించిందని తెలిపారు. 2:30-3 గంటల మధ్యలో NH-167 హైవే ముందు ఎమ్మిగనూరు మంత్రాలయం మధ్యలో ఒక అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ జరిగింది. ఇంట్లో అశోక్ లేలాండ్ పికప్ వెహికల్ లో ఒక దాదాపు 20 మంది కర్ణాటక నుంచి మంత్రాలయంకి పిలిగ్రిమేజ్కి వస్తున్నప్పుడు డ్రైవర్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ బట్టి డ్రైవర్ నిద్రపోవడం వల్ల ఆయన ఆపోజిట్ లేన్లో వచ్చినప్పటికీ ఆపోజిట్ నుంచి వస్తున్న ఒక ఫ్లై యాష్ వెహికల్ లారీ చెట్టినాడ్ సిమెంట్కి చెందిన ఒక లారీకి ఢీకొట్టడం జరిగింది. సో దురదృష్టవశాత్తు 8 మంది ప్రాణం కోల్పోయారు. 5 స్పాట్లోనే చనిపోతే 3 హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారు. మిగతా వాళ్ళందరినీ హాస్పిటల్కి తరలి రావించడం జరిగింది. ఇక్కడ అందరూ డాక్టర్స్ అటెండ్ అవుతున్నారు. ఇలా మృతి చెందిన వాళ్ళందరూ కర్ణాటక స్టేట్ హాసన్ డిస్ట్రిక్ట్కి ఒక 6, చిక్మంగళూరు డిస్ట్రిక్ట్కి 2 చెందినవారు. వీళ్ళు నిన్నటి రోజు మధ్యాహ్నం 4 గంటలకి అక్కడ స్వస్థలం నుంచి బయలుదేరడం జరిగింది. సో కంటిన్యూస్లీ డ్రైవింగ్ చేయడం వల్ల డ్రైవర్కి టైర్డ్నెస్ వచ్చి ఎర్లీ మార్నింగ్ 2:33 మధ్యలో జస్ట్ మంత్రాలయం ఇంకా ఒక 10 కిలోమీటరే ఉంది ఆ యాక్సిడెంట్ స్పాట్ నుంచి. అక్కడ అతను నిద్రపోయి ఉంటాడు. సో వెహికల్ కరెక్ట్ లేన్ నుంచి ఆపోజిట్ లేన్కి వచ్చి ఆపోజిట్ నుంచి వచ్చే లారీని ఢీకొట్టడం జరిగింది. ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. సో we urge all the passengers కొంచెం ఏదైనా మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు నిద్ర వస్తుందని అనిపిస్తే పక్కన ఆపాలి, ముఖం కడుక్కోవాలి, కొంచెంసేపు రెస్ట్ తీసుకోవాలి. ఆ తర్వాతనే ముందు మీ ప్రయాణం సాగించాలి. It's a request from police department to all the travelers who are traveling in the middle of the night. Thank you. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కాకినాడ రూరల్ ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్.
డ్రగ్స్ మాదక ద్రవ్యాలపైన ప్రత్యేక దృష్టి పెట్టామన్న ఐజీ. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి సమక్షంలో హుండీ లెక్కింపు. 21 రోజులకు గాను 1,02,43,731 రూపాయల ఆదాయం వచ్చినట్లు వెల్లడి. నర్సీపట్నంలో అత్యాధునిక అగ్నిమాపక వాహనం ప్రారంభించిన స్పీకర్ అయ్యన్న. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.